పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టెన్షన్. మున్సిపల్ ఎన్నికలను ముప్పు తెస్తాయా? ఖచ్చితంగా గెలిచి తీరి రావాల్సిందేనా? ఈ ఫలితాలపై ఎమ్మెల్యేల పనితీరును అంచనా. ఆ మున్సిపాలిటీలోనే రెబల్స్ బెడద ఎక్కువగా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ ఎక్కువగా కాంగ్రెస్ నేతలు పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పగించడంతో వారందరికీ కూడా ఇప్పుడు తలనొప్పులు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి నేరుగానే తన ముఖ్యమంత్రి పీఠం నుంచి క్లియర్గా అన్ని సందేశాలు ఇచ్చేశారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తలలు పట్టుకుంటున్నారు. కారణాలు ఏవైనా బీఫామ్ అందలేదని కొంతమంది అభ్యర్థులతో కాంగ్రెస్కు కొత్త తంటాలు వస్తున్నాయి. ఇదే అందరికీ భయంగా కనిపిస్తుందట. తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు కత్తి మీద సాములా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుచుకుని తీరు రావాల్సి ఉంది. ఈ ఫలితాలు ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసే అవకాశం పార్టీకి నాయకత్వానికి లభిస్తుంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. బీఫారం దక్కని అభ్యర్థులు అసంతృప్తి ఉన్నారు. వారు అనేక చోట్ల ఆందోళన కూడా దిగుతున్నారు. వారిని బుజ్జగించి పార్టీ కోసం పనిచేయించడం ఒక రకంగా తలకు మించిన భారంగానే చూడాలి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గద్వాల్, జగిత్యాల వంటి నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అక్కడి కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు అభ్యర్థుల ఎంపికపై విభేదాలు తలెత్తాయి. జగిత్యాలలో అయితే ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్గానికి 30 వార్డులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 20 వార్డులు ఇచ్చాయి. మధ్య మార్గంగా సర్దుకుపోవాలని చెప్పినా అందుకు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ రెబల్స్ బెడత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తుండగా మరికొందరు బీజేపీ, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి తేదీ అయిన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన వారు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. అనేక చోట్ల పార్టీల తరఫున పలువురు పోటీ చేశారు. బీఫారంలు ఇచ్చిన వారికే పార్టీ గుర్తు లభిస్తుంది. దీంతో మిగిలిన వారు పోటీ నుంచి విరమించుకుంటే ఓకే, లేకుంటే రెబల్స్గా పోటీలో ఉంటారు. అందుకే ప్రధాన పార్టీలన్నీ రెబెల్ అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో 2996 వార్డులకు గాను 20,313 మంది 29,694 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఈ మేరకు పరిశీలన అనంతరం 19,608 నామినేషన్ల అర్హత సాధించాయని అధికారులు తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది లిస్టును ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు. అధికార పార్టీలోనే ఈ రెబల్స్ తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారు పోటీ నుంచి తప్పుకోవడానికి ససమిరా అంటున్నారు. ఇది నేతలకు తలనొప్పిగా మారింది. మరోవైపు గుర్తులు కేటాయించిన తర్వాత వారు ప్రచారంలో దిగితే ఓట్లు చీలిపోయే ఓటమికి కారణమవుతుందన్న భయం నేతల్లో కనబడుతుంది. పదవుల హామీలు ఇస్తున్నప్పటికీ చాలామంది ఇంకా రెబల్స్ రంగంలోనే ఉన్నారు. అనేక చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు ఉండడంతో ఓట్ల చీలిక కాంగ్రెస్ను ఎటువైపు నడిపిస్తుందనేది వేచి చూడాలి. మొత్తం మీద దాదాపు ఎక్కువ నియోజకవర్గాల్లో అసంతృప్తుల బెడద ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.